पूरा लोकल। పహల్గాంలో అమాయక హిందువుల మీద ప్రజల మీద టెర్రరిస్టులు జరిపినటువంటి దాడి సందర్భంగా భారత సైన్యం శ్రీ నరేంద్ర మోడీ గారి యొక్క ఆదేశంతో పాకిస్తాన్ లో ఉన్నటువంటి ఉగ్రవాద టెర్రరిస్టు శిబిరాలను ధ్వంసం చేసినటువంటి విషయాన్ని దృష్టిలో ఉంచుకొని భారత సైన్యం యొక్క ఈ ధైర్యాన్ని సాహసానికి సంఘీభావంగా వారికి కృతజ్ఞత తెలుపుతూ దాంతోపాటు ఈ దేశ ప్రజలందరూ కూడా వారి వెంట ఉంటారని చెప్పి నరేంద్ర మోడీ గారికి సంఘీభావం తెలుపుతూ దేశ సైన్యానికి సంఘీభావం తెలుపుతూ దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న తిరంగ ర్యాలీలో భాగంగా కరీంనగర్ నగరంలో ఈరోజు భారీ ఎత్తున తిరంగా ర్యాలీని నిర్వహించడం జరిగింది. చాలా పెద్ద ఎత్తున యువత చిన్న పెద్ద తేడా లేకుండా పెద్ద సంఖ్యలో ఇవాళ జాతీయ జెండాలు చేతబూని భారత్ మాతాకి జై అంటూ జై శ్రీరామ్ అంటూ నినదిస్తూ గర్జిస్తూ గాండ్రిస్తూ ఈ ర్యాలీలో పాల్గొనడం జరిగింది. వాళ్ళందరూ అనుకుంటున్నట్టుగా యుద్దం ఆగిపోలేదు, కేవలం తాత్కాలిక విరామం మాత్రమైన విషయాన్ని ఈ దేశ ప్రజలు గుర్తుంచుకోవాలి. వాళ్ళ ప్రపంచమంతా కూడా ఆశ్చర్యపోయే విధంగా టెక్నాలజీని ఉపయోగించుకొని సామాన్య ప్రజలకు ఇబ్బంది కాకుండా నేరుగా ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేసినటువంటి దేశం భారతదేశం. అటువంటి సైన్యం భారత సైన్యం. అటువంటి ఆదేశాలు ఇచ్చిన నాయకుడు నరేంద్ర మోడీ గారు. ఇవాళ ప్రపంచమంతా చూస్తున్నారు. ఇవాళ 9 ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేసిన తర్వాత దాదాపు 100 మందికి పైగా టెర్రరిస్టులను హతమార్చిన తర్వాత సామాన్య ప్రజలకు ఎలాంటి హాని జరగకుండా చేసినటువంటి ఈ యుద్ధాన్ని చూసిన తర్వాత ప్రపంచమంతా నరేంద్ర మోడీ గారి యొక్క ఈ దేశ సైనికుల యొక్క సాహసాన్ని వారి యొక్క ఆలోచనను కీర్తిస్తున్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది.